శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో లోకాలన్నింటినీ పరిపాలింపవలసినటువంటి పరమాత్మ ఆయనకి తెలియదు. ఎవడెంత జాగ్రత్త తీసుకున్నా ఆయన మాయయందు ఎవరు దాటి యువతలకి రాగలిగిన వాడు మమ మాయా దురత్యయ అంటాడు. ఒక్కసారి ఆ మాయనంతటినీ కమ్మాడు. ఎక్కడి వాళ్ళక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. దేవకీ వసుదేవులు తప్ప ఎవ్వరూ లేరు. ఆఖరికి చిత్రం ఏమిటంటే దేవకీదేవి గర్భమునందున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి 33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిపి వచ్చి స్తోత్రం చేశారు. ఆయన పుట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శిశోదయం అయిపోయింది. పిల్లాడు పుట్టాడు. లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప పిల్లవాడికి తల్లిదండ్రులు నమస్కారం చేసి స్తోత్రం చేసినటువంటి సందర్భం ఉండదు. ఆఖరికి వామనమూర్తి పుట్టినప్పుడు కూడా నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కుల దీపక రగదయ్య భాగ్య రాశివగుచు అంటుంది. నా కొడుకనే అంటుంది అదితి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో మాత్రం పుడుతూనే ప్రాకృత శిశువుగా కనపడలేదు. అసలు ఇలా పుడుతూనే జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠకౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండలద్వయ మరు విహారు అని ఆ మహానుభావుడు పుడుతూనే ఆయన నీలమేఘఛాయ ఎలా ఉంటుందో అటువంటి మేఘఛాయతో శంఖచక్ర గదా పద్మములతో కూడుకున్నటువంటి వాడై కటిక చీకటితో ఉన్నటువంటి ఆ కారాగారమునందు భాషించాడు. ఈ పిల్లవాణ్ణి చూశాడు వసుదేవుడు. ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు.